ఏపీలో మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పౌర సేవలు తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ సొమ్ములు సకాలంలో రాక సగానికి పైగా ఇప్పటికే మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వమైనా మళ్లీ పాత విధానం పునరుద్ధరించాలని మీ సేవ నిర్వాహకులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోని జగన్ నిరంకుశ నిర్ణయాలకు మీ సేవ నిర్వాహకులు బలయ్యారు. రాబడి లేక, నిర్వహణ ఖర్చులు భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మీ సేవా కేంద్రాలను ఎత్తివేశారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన ఈ సేవా కేంద్రాలన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులవేనని భావించి వాటిపై జగన్ కక్షగట్టారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవలన్నీ దూరం చేశారు. ఐటీ శాఖ పరిధిలో ఉన్న మీ సేవా కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు మీ సేవా కేంద్రాల ప్రధాన సేవలన్నింటినీ బదిలీ చేశారు. దీంతో రాబడి కోల్పోయి వీటిని నిర్వహించలేక అనేక చోట్ల మూతపడుతున్నాయి. సచివాలయాల్లో అయినా అన్ని సేవలు అందిస్తున్నారా అంటే అది లేదు. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గ్రామ సచివాలయాల్లో పౌర సేవలు అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. మీ సేవ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కులను కొంతమేర కాపాడుకున్నా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వారిపై మరింత కక్షగట్టడంతో ప్రజలకు పౌర సేవలు దూరమయ్యాయి. ఫలితంగా ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11,500గా ఉన్న మీ సేవ కేంద్రాలు ఇప్పుడు సగానికి పడిపోయి 5,500కు చేరుకున్నాయి.